మంత్రి లోకేష్ గారు ఏమంటారు, మేము తెలంగాణలోకి విస్తరిస్తున్నాం అంటారు. అయ్యా లోకేష్ గారు, ముందు ఇప్పుడు వానాకాలం వస్తూ ఉన్నది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు రేపు పొద్దుగాలేంది తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే, ఈ లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా, ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో, మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే. అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. నాయకులేమో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆంధ్ర మంత్రులు వచ్చి హైదరాబాద్లో ఆపరేషన్లు చేయించుకొని పోతారు. 12 ఏళ్ళు అయింది, ఆడ కట్టుకోరాదనే హాస్పిటల్. మీ ప్రజలకు ఎట్లా మరి? మీరంటే కార్లు ఉన్నాయి, రయ్యరువే వచ్చిపోతారు. ప్రజలకు ఎట్లా? వాళ్ళు ఎక్కడికి పోవాలి? అయితే నెల్లూరులో ఉన్న వాళ్ళు చెన్నైకి పోవాలి, అక్కడ ఉన్న వాళ్ళు బెంగళూరు పోవాలి, అనంతపురం వాళ్ళు, లేకపోతే విజయవాడ దగ్గర ఉన్న వాళ్ళంతా హైదరాబాద్కి రావాలి. అంటే ఇప్పటికీ కూడా మీ ప్రజలకు హాస్పిటల్ కట్టరు, ఇప్పటికీ మీ ప్రజలకు కావాల్సిన వసతులు ఇయ్యరు. మీ రాజకీయ అవసరాల కోసం మాత్రం తెలంగాణ మీద పడేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మేము గమనిస్తున్నాం. తెలంగాణ వాదులం రాజకీయంగా పరిణితి చెందినటువంటి వాళ్ళం. మీరేదో రెచ్చగొట్టంగానే మేము రెచ్చిపోయి మేము ఇడికేలేదో అంటాం అనుకునేరు. కానీ ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల నష్టం ఏం జరుగుతుందంటే, రకరకాల విగ్రహాలు పెడుతున్నారు. నేను ముందే చెప్పిన, నేనైతే పాత నాయకులంతా మంచిదని కాదు. ఇట్లనే మీరు ఊకే చేసిండ్రంటే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. అన్ని విగ్రహాలు బిడ్డ పలగొట్ట ఆంధ్రాకి పార్సల్ చేస్తాం. నేనైతే అంత ఓపిక మంత్రాలని కాదు, అంత విశాల హృదయం లేదు నాకు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, రావచ్చు పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు. వ్యాపారవేత్తలకైతే ఎర్ర చివాచి వేసి వెల్కమ్ చేస్తారు. ఎందుకంటే స్విట్జర్లాండ్ అని కాలు పట్టుకొని, యూకే అని కాలు పట్టుకొని, జపాన్ అని కాలు పట్టుకొని ఇడికి రాండయ్యా భూములు ఇస్తాం అంటున్నాడు. ఆంధ్రాలో శ్రీ సిటీ అని కట్టిండు ఆయన, ఎవరో రెడ్డి, శేఖర్ రెడ్డి ఎవరు, ఆయన కూడా వెల్కమ్ చెప్తాం మనం. ఎందుకంటే ఒక పేరు ఎందుకు చెప్తున్నా అంటే, సక్సెస్ఫుల్ మోడల్. అక్కడ 30 దేశాల నుంచి వచ్చి కంపెనీలు పెట్టుకురు ఆయన సిటీలో. ఇక్కడికి వచ్చిండు అనుకోండి, మన దగ్గర 60 దేశాలలో వచ్చి కంపెనీ పెడతారు. మాకు ప్రాబ్లం వాళ్ళతోని కాదు, ప్రాబ్లం వల్ల మీళ్ళు వచ్చి మళ్ళా ఆంధ్ర రాజకీయ నాయకులు వచ్చి సెక్రటేరియట్లో గంట తిప్పుతామంటేనే మాకు ప్రాబ్లం. అది రానియం. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక మాట మాట్లాడారు. అట్లనే నిన్న మన పాశం యాదగిరి అన్న ఒక మాట మాట్లాడారు. మాట్లాడంగానే ఇక్కడ వాళ్ళ ఏజెంట్ ఉన్నాడు కాబట్టి ఆంధ్ర పోలీసు వాళ్ళు మా మేధావులు ఇంటికి వస్తుంది. ఇట్లా చేస్తే మాత్రం ఊరుకోం, క్వశ్చనే లేదు. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి. మేము అనుకున్నది మేము ఖచ్చితంగా చెప్తాం. రాజకీయంగా దమ్ముంటే దాన్ని ఎదుర్కోండి. మీ కాడ రాజధాని కట్టుకున్నాడు రాదు శాత కాదు, కానీ ఇడికి వచ్చాక తెలంగాణ నవనిర్మాణం చేస్తారట. మా పని మేము చేసుకుంటాం, మా నిర్మాణం మేము చేసుకుంటాం, మా కథలు మేము పడతాం. రాష్ట్రం విడిపోయింది, ప్రజలు విడిపోలే. మీరు ప్రజల మధ్యలో చిచ్చు పెట్టకండి. చిచ్చు పెడితే మాట్లాడేటోళ్ళు లేరు, ఊరుకుంటోళ్ళు లేరు అనుకుంటారేమో. ఇగో ఈ జెండా రాకముందు లెక్క వేరే, ఇప్పుడు లెక్క వేరే. టీఆర్ఎస్ 2.0 ఇక్కడ, టీఆర్ఎస్ 2.0 ఇక్కడ పెట్టుకుంటే మాత్రం మంచిగా ఉండదు. ఇదివరకు ఒకసారి పెట్టుకున్నారు, రాష్ట్రం వచ్చింది, ఈసారి మూతి పనులు రాలిపడతారు. కళ్యాణ్ గారు మీకు కొండగట్టుకి 35 కోట్లు ఇచ్చినప్పుడు ఎవరేం మాట్లాడలేదు. చాలా గవర్నమెంట్ హానర్ ఇచ్చారు, గుర్తుందో రేవంత్ రెడ్డి గారు, అది మర్చిపోయారు. మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అది, హానర్ ఆఫ్ గెస్ట్. సో మీ ప్రభుత్వం తరఫున మళ్ళీ ఇప్పుడు ఒక సభ స్టార్ట్ చేయగానే స్టార్ట్ చేస్తారు మీరు. ఏం రాజ్యాంగంలో ఎక్కడుంది ఒక పార్టీ తెలంగాణ గడ్డ మీద తెలంగాణలో జెండా ఎగరవేసిన జనసేన పార్టీని మమ్మల్ని మేము ఎంకరేజ్ చేసుకోకూడదు, మేము దీన్ని బలోపేతం చేసుకోకూడదా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? అంటే నాకు అర్థమవుతుంది, అందరికీ తెలుసు. ఎందుకంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటేనే ఒక ప్రభంజనం స్టార్ట్ అయింది. ఆ ప్రభంజనం స్టార్ట్ అయ్యి భయపడి ఇలా మాటలు చూస్తున్నప్పుడు కల్వకుంట్ల కవిత గారు పార్టీ గురించి అయితే 2.0 అట, సంథింగ్ టీఆర్ఎస్ 2.0. ఎస్, పార్టీలో ఏముందో తెలియదు కానీ మీ గెటప్లో మాత్రం 2.0 కనబడుతుందమ్మా. మీరు అక్కడి నుంచి అమ్మగా అందరికి ఇట్లా, మీరు బీఆర్ఎస్లో కేసీఆర్ గారిని అన్ని పదవులు పొంది పదవి రానంత మాత్రాన బయటికి వచ్చి కుటుంబంలోనే మీరు ఎదురు తిరిగి బయటకు వచ్చి పార్టీ పెట్టి 2.0 జనసేన పవన్ కళ్యాణ్ అడ్డుకునే స్థాయి మీది. మాట్లాడదామంటే నాకు మాట్లాడాలనిపించదమ్మా. కాకపోతే ఏంటంటే మహిళలకు ఎట్లయినా డెఫినెట్గా నేను కూడా హర్షిస్తాను, ఒక పార్టీ పెడితే వాళ్ళు కూడా ముందుకు వచ్చి పార్టీ పెడుతున్నారు, అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని. కానీ మీరు మాట్లాడే మాటలు మాత్రం అలా అనిపించట్లేదు.
సో ఇక్కడ నుంచి అయినా ఇలాంటి మానుకోండి. డెఫినెట్గా అసలు జనసేన సభ ఈ సభ మేము ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం, అన్నా రండి, తెలంగాణ యువత 1,00,000 మంది సభ్యత్వం చేశారు. దానికోసమే ఆ 1,00,000 మంది సభ్యత్వం చేసిన సాధకులను పిలిచి ఇక్కడ మేము సన్మానించుకొని వాళ్ళని ఉద్దేశించి మాట్లాడడానికి మేము సభ నిర్వహిస్తున్నాం. ఇది ఎప్పటి నుంచి కళ్యాణ్ గారిని తెలంగాణ యువత ఎప్పటి నుంచో రండి, మీరు మాకు సపోర్ట్ చేయండి, మాకు మీలాంటి నాయకత్వం కావాలని మేము ఆయనను వెంటాడుతున్నాం. ఆయన ఒప్పుకొని ఎస్ మీరు మన తెలంగాణ ఫైటింగ్ స్పిరిట్ నచ్చి ఆయన మా కోసం నడుస్తుంటే, తెలంగాణ బిడ్డల కోసం నడుస్తుంటే మీరు ఇలాంటి మాటలు. తెలంగాణలో జనసేన రాకూడదా? ఎందుకు మీకు ఎందుకంత భయం? డెఫినెట్గా రానున్న రోజుల్లో కొత్త రాజకీయం, మళ్ళీ చెప్తున్నాను, కొత్త రాజకీయ మార్పులే. ఇలాంటి పాతతరం రాజకీయం కాదు ఇప్పుడు నడిచేది. చూస్తున్నారు, జంజీలు చూస్తున్నారు, కొత్త యువతరం యువ నాయకులు వస్తున్నారు. నిష్పక్షపాతంగా నిబద్ధతతో పాలించే నాయకుల కోసం తెలంగాణ పీపుల్ ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా అదే జరుగుతుంది. దయచేసి ముందు మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేయకండి. చేసినా మేము చాలా ధీటుగా ఎదుర్కొంటాం. చూశారు కదా 4 రోజుల ముందు ఏం చేశారు? అబద్ధాలతో అసత్యాలతో ఆయన మీద బురద జల్లితే చెప్పాను కదా, ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే మన మీద పడుతుంది. అలాగే జరిగింది కదా. ఇప్పుడు ఉన్నారు కదా మూలకి, ఇంకా చాలు.